తొలి విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో మైకులు మూగబోయాయి. ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. అదే రోజు సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఇక మరోవైపు అధికార పార్టీ యథేచ్ఛగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్రామాల్లో భారీగా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతున్నా పోలీసులు, అధికార యంత్రాంగం లైట్ తీసుకోవడంపై విమర్శల జడివాన కురుస్తోంది. రైట్, ఇక తొలి విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో స్టాప్ అయిపోతుంది, మైకులు మూగబోయాయి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి కిరణ్? ఏదైతే మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగేటువంటి గ్రామ పంచాయతీల్లో ప్రచారం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ రోజు సాయంత్రం నుంచి 6 గంటల వరకు కూడా మద్యం దుకాణాలతో పాటు బెల్ట్ షాపులు కూడా మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మొదటి విడత గ్రామ పంచాయతీలో పోలింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ, అదే రోజు ఫలితాలను కూడా వెల్లడిస్తారు. దాదాపు 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించినటువంటి నేపథ్యంలో మొదటి విడతకు సంబంధించినటువంటి పోలింగ్ ఏదైతే ఉందో 4235 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అందులో భాగంగానే పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో 56,19,430 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 27,41,070 పురుష ఓటర్లతో పాటు 28,78,159 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 201 ఇతర ఓటర్లు. పోలింగ్ కేంద్రాలను మొదటి దశ పోలింగ్ కు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో మొదటి విడతకు సంబంధించి దాదాపు 395 గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని కూడా సూచించింది. ఇక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు సంబంధించినటువంటి అంశంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచే ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వస్తుంది. కానీ ఇటు పోలీసులు కావచ్చు, రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు, జిల్లా ఎన్నికల అధికారులు ఎక్కడ కూడా తనిఖీలు చేపట్టకపోవడం, అధికార పార్టీ యథేచ్ఛగా డబ్బులు, మద్యం పంపిణీ చేస్తూ ప్రలోభాలకు గురి చేస్తూ పెద్ద మొత్తంలో డీజేలను ఏర్పాటు చేసి ప్రచారానికి చేస్తున్నటువంటి పరిస్థితులు గ్రామ పంచాయతీలో కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులపైన దాడులు కావచ్చు, అంతేకాకుండా ప్రలోభాలకు గురి చేస్తూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది అధికార పార్టీ అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఆరోపిస్తా ఉన్నారు. మొదటి దశ పోలింగ్ సంబంధించి కావచ్చు, రెండో దశ పోలింగ్ ఏదైతే ఉందో ఈ నెల 14వ తేదీన జరుగుతుంది. మూడో దశ విడత ఏదైతే తుడి విడత పోలింగ్ సంబంధించి ఈ నెల 17వ తేదీన జరగబోతుంది. అయితే ఎన్నికల కోడ్ను కనీసం అధికారులు ఇప్పటి వరకు ఎంత మేర కేసులు నమోదు చేశారు, ఎంత మద్యం పట్టుకున్నారు, ఎంత డబ్బులు పట్టుకున్నారనే దానిపైన కూడా ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వట్లేదు. అధికార పార్టీకి ఆ ఒత్తాసు పలికే విధంగా, అనుకూలంగా వ్యవహరించే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం వెళ్తుందంటూ కూడా కొన్ని విమర్శలు అయితే వెల్లువెత్తుతా ఉన్నాయి. ఎన్నికలను సజావుగా సాగేందుకు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని కూడా షెడ్యూల్ ప్రకటించిన రోజే ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఈ అంశంలో ఎన్నికల కోడ్కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా అధికార పార్టీ కాంగ్రెస్ కు అనుకూలంగా ఎన్నికల కమిషన్లు పనిచేస్తున్నాయనేది ఇదొక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి ఎట్టకేలకు ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరిపించేందుకు ఇటు ఏదైతే అధికార పార్టీ వెనకడుగు వేసినటువంటి నేపథ్యంలో గ్రామాల్లో కూడా కొంత పరిస్థితి అయితే పండుగ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా పాలకవర్గం లేకపోవడంతో ఈ పరిస్థితి దాపరించింది. ఎట్టకేలకు గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే జరగబోతా ఉన్నాయి. ప్రస్తుతం మొదటి విడతకు సంబంధించినటువంటి ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ముగిసింది. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ అయితే జరగబోతుంది. రెండో విడతకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా ఈ నెల 14వ తేదీన జరుగుతాయి. ఈ నెల 17వ తేదీన తుది విడత ఎన్నికలు జరుగుతాయి. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. ఎన్నికల కోడ్కు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎన్నికల కోడ్ను అయితే అధికార పార్టీ ఉల్లంఘిస్తున్న ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం దీనిపైన కనీసం కన్నెత్తి చూడనటువంటి దాఖలాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.